ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయము 47 వచనం. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉంటున్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచినటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 13 అధ్యాయము 47 వచనంలో ఒక వ్యక్తి ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉందన్నది మనం తెలుసుకోగలగాలి. ఆయన యొక్క సన్నిధిలోంచి పుట్టినటువంటి గొప్ప బలమైనటువంటి మాటలు ఈ ఉదయకాలాన్ని మనం వినడం ద్వారా ఎంతో నెమ్మది, గొప్ప సంతోషాన్ని మనం పొందుకుంటాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అతను జగడమాడలేదు, కేకలు వేయలేదు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడలేదు. ఆయన ఎలిగిన రెల్లును విడవడు, మకమకలాడుతున్న అవిసనారని ఆర్పడు. అంటే ఇంకా బాధపడుతున్నటువంటి వారికి ఆయన ఇంకా బాధ పెట్టే విధంగా ఆయన లేడు, కానీ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించి బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ప్రతి సమయంలో కూడా వెలుగుగా ఉంచినటువంటి వారందరికీ ఆయన నడిపించడానికి, అనేకులకు ఆశ్రయంగా ఉంచడానికి ఆయనకి ఎంతో ఇష్టమై ఉంది. యోహాను సువార్త 20 అధ్యాయము 19 వచనం నుంచి, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందితో ఒకటిని దిద్దుమనబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తగిన శిష్యులను మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడిని ఆయన చేతులలో మేకులు గుర్తును చూసి నా వేళ్ళు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచుతానే కానీ నమ్మనని వారితో చెప్పాను. విశ్వాసం అయితే ఒక పక్క బలపరచబడుతుంది, ఇంకొకసారి అయితే ఇంకొక వైపు నుంచి అదైతే బలహీనపరచబడుతుంది. కనుక జీవం ఇచ్చేటువంటి దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక ఉద్దేశం కలిగి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్నెన్నడూ మోసగించడు, నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఆయన మాట్లాడుతున్న మాటలు సున్నా అయినా పొల్లైనా అది తప్పిపోదని లేఖనాలు సమాధానం ఇస్తూ ఉన్నాయి. యెషయా 60 అధ్యాయం 1-3 వచనాల్లో చూసినప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఈరోజు దేవుడి యొక్క లేఖనాలు వింటే ఆయన మాటలో ఉండేటువంటి శక్తిని కానీ ఎదురైనా గ్రహించుకోగలిగితే అది ఎంత అద్భుతమైనటువంటి విషయమై ఉంది. కానీ ఈరోజు నమ్మడానికి నీకు ధైర్యం కావాలి. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే దాన్ని సులువుగా నువ్వు నమ్మగలుగుతావు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు ప్రభు అయితే వారి మధ్యలోనికి వచ్చారు. తోమ కూడా ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును కాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు ఉండుమన్ను. కనుక ప్రభు ఎంతైనా తనను ఎన్నిక చేసుకున్నటువంటి వారు, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన యొక్క జీవము ప్రత్యక్షపరచబడికి ఆయన ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలాన్ని నీకేదైనా అవిశ్వాసం ఉన్నట్లయితే నిన్ను సరిచేసుకోగలగాలి. ఆయన అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. కనుక ఆయన గురించి సందేహించడానికి నీ సొంత బుద్ధిని ఉపయోగించడం కాదు, కానీ దేవుడి యొక్క లేఖనాల్లోనికి వెళ్ళి ఆయన లేఖనాలను ధ్యానించినట్లయితే ఆయన ఎటువాడో ఆయన ధ్యానిస్తుండగానే అన్ని విషయాల్లో కూడా నీ కళ్ళు తెరవబడతాయని గ్రహించుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలాన్ని నీకు వెలుగు వచ్చింది, నీకు విడుదల వచ్చింది, నీకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు తేజరిల్లాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపించి ప్రతి సందేహమును నీలోంచి తీసివేయను గాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ ఉదయకాలాన్ని నువ్వు బలపరిచే దేవుడవు తండ్రి, ఇంకా విశ్వాసంలో అధికంగా నడిపించే దేవుడవు ప్రభా. ఈ దినం నీ లేఖనాలు వింటున్నటువంటి వారు అందరి జీవితంలో ప్రభు బలమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి నీ కృపతో నీవు నడిపించమని, జీవం కలిగిన మాటలు పలుకుటకు తండ్రి వారి నోటిని ముట్టి బాగు చేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.